జ్ఞానాన్ని ప్రసాదించే వినాయక చవితి గురించి తెలుసుకుందాం. పూజ, తిథి, ముహూర్తం మరియు పూజా విధానం, గణేష్ చతుర్థి అంటే ఏమిటి అనే విషయాల్ని సంపూర్ణంగా తెలిపే ఒక కార్యక్రమం ఇది. ఈ వీడియోని చూసి మీరు చక్కగా పూజా విధానం గురించి తెలుసుకోండి. గణేష్ చతుర్థి గణేష్ భక్తుల యొక్క అతిపెద్ద వేడుకల్లో ఒకటి. ఈ పండుగను దేశవ్యాప్తంగా హిందువులు జరుపుకుంటారు. దేశంలో అనేక ప్రాంతాల్లో ప్రజలు విఘ్నేశ్వరుని వినాయకులు తయారు చేసి ఏర్పాటు చేస్తారు. ప్రజలు విఘ్నేశ్వర విగ్రహాలు లేదా విఘ్నేశ్వరుని విగ్రహ ప్రతిష్టను ఇళ్లల్లో ప్రతిష్ఠిస్తారు. గణేష్ చతుర్థి అనేది 10 రోజుల పండుగ. ఈ సమయంలో శివుని కుమారుడైన గణేశుడు మన గృహాలకు వచ్చి భక్తుల అందరి కోరికలు తీరుస్తారని ఒక నమ్మకం. ప్రజలు ఈ రోజుల్లో సిద్ధి వినాయకునికి ఉపహాస్యం పాటిస్తారు. ఆ తర్వాత వినాయకునికి పూజిస్తారు. ఈ రోజున ఏకదంత ఉత్సవంగా భక్తులు పెద్ద ఎత్తున గణేశుని హారతి సూత్రాలతో వాతావరణం నిండిపోతుంది. ఈ సంవత్సరం గణేష్ చతుర్థి ఏ తిథిలో వచ్చింది, ఆ రోజు పూజా సమయాలు, పూజా విధానం ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం భాద్రపద మాసం శుక్లపక్షం చతుర్థి నాడు గణేష్ చతుర్థి వస్తుంది. ఈ సంవత్సరం గణేష్ చతుర్థి 2022 ఆగస్టు 31 బుధవారం వచ్చింది. వినాయకునికి బుధవారం అంటే విశేషమైన ప్రాముఖ్యత ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో బుధవారం నాడు గణేష్ చతుర్థి రావటం శుభప్రదంగా పరిగణించవచ్చు. గణేషుని విగ్రహం, మీరు మీ ఇంట్లో గణేషుని విగ్రహం లేదా గణేషుని ప్రతిమను ప్రతిష్ఠించాలని ఆలోచిస్తుంటే శుభముహూర్తంలో చేయండి. భాద్రపద మాసంలో శుక్లపక్షం చతుర్థి తేదీ అంటే ఆగస్టు 30 మధ్యాహ్నం నుంచి ప్రారంభమవుతుంది. ఆగస్టు 31 మధ్యాహ్నం 3:22 ముగుస్తుంది. అటువంటి సందర్భంలో ఈ సమయంలో విగ్రహాధనకు అనుకూలం. చతుర్థి అదేనండి. గణేష్ చతుర్థి రోజున గణేష్ని విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు. ఇంట్లో వినాయకునికి విగ్రహాలు ప్రతిష్ఠించి పూజిస్తారు. వారి వారి వీలును బట్టి ఒక్కొక్కరి ఇళ్లలో ఎన్ని రోజులు పెట్టుకోవాలో నిర్ణయించుకొని దేవుణ్ణి ప్రతిష్ఠించబడుతుంది. కొంతమంది 10 రోజుల పాటు ఇంట్లో వినాయకుని పూజిస్తారు. గణేష్ చతుర్థి రోజున ఉదయాన్నే స్నానం చేసి తరువాత శుభ్రమైన బట్టలు లేదా కొత్త బట్టలు ధరించి దీని తరువాత ఎర్రటి వస్త్రాన్ని పరిచి విఘ్నేశ్వరుని విగ్రహాన్ని లేదా ప్రతిమను ఉంచాలి. జలాభిషేకం, అక్షింతలు, దర్భగర్డి, పూలు మొదలైనవి సమర్పించండి. వినాయకుడికి ఇష్టమైన మోదకాన్ని సమర్పించండి మరియు గణేశునికి హారతి మరియు చతురకరణం చేయండి. గణేష్ చతుర్థి నాడు ఇంట్లో గణేశుని ప్రతిష్ఠించి పూజా విధానంతో పూజిస్తే భక్తులకు ఉన్న ఆటంకాలు తొలగిపోతాయని విశ్వాసంతో గణేష్ ఉత్సవం 10 రోజుల పండుగగా నిర్వహిస్తారు. విగ్రహాన్ని ప్రతిష్ఠించిన 9 రోజుల పాటు వినాయకుడు మీ ఇంట్లోనే ఉంటాడు. వినాయకుని నిమజ్జనం 10వ రోజు. ఈసారి గణేష్ నిమజ్జనం సెప్టెంబర్ 9, 2022 జరుగునుంది. ఈరోజు చతుర్థ తిథి అనంతరం చతురశుద్ధి అంటే శ్రీ మహావిష్ణువుని పూజించే రోజు కనుక ఈ రోజును వినాయకుని నిమజ్జనం కూడా జరుగుతుంది. గణేష్ పండుగ 10 రోజులు జరుపుకోవడానికి ఒక కారణం కూడా ఉంది. పురాణాల ప్రకారం చతుర్థి నాడు జన్మించాడు. మహర్షి వేదవ్యాసుడు మహాభారతాన్ని రచించమని వినాయకుడిని ఆహ్వానించాడు మరియు మహాభారతాన్ని రాయమని అభ్యర్థించాడు. వ్యాసుడు శ్లోకాలను చదవటం ప్రారంభించాడు మరియు చతుర్థి నాడు అదేనండి గణేష్ చతుర్థి నాడు మహాభారతాన్ని రాయటం ప్రారంభించాడని నమ్ముతారు. గణేశుడు 10 రోజులుగా నాన్ స్టాప్గా రాస్తూనే ఉంటాడు. ఆ 10 రోజులు గణేశునిపై ధూళి వ్యాపిస్తుంది. 10వ రోజున గణేశుని సరస్వతీ నదిలో శుభ్రం చేసి స్నానం చేస్తాడు. ఆ రోజు అనంతరం చతుర్థి. ఈ కథ ఆధారంగానే గణేష్ పూజ నిమగ్నం నిర్వహిస్తారు. మరి మీకు అర్థమైంది కదా గణేశుని చతుర్థి పూజా విధి విధానం. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల కోసం సబ్స్క్రైబ్ టు మా ఛానల్ని.